హాయ్ హలో నమస్తే అండ్ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో చాలా గ్యాప్ వచ్చింది మీతో మాట్లాడి, ఆల్మోస్ట్ 4 days అయిపోయింది అనమాట. నిజంగా చాలా బాధగా ఉంది నాకు, సీరియస్లీ. ఎప్పుడు వద్దామా మళ్ళీ మన షోలో, ఎప్పుడు మీ అందరితో మాట్లాడదామని చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్లీ వచ్చేసా మన హ్యాపీగా జాలీగా షోకి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు మంచి మంచి కబుర్లన్నీ చెప్పుకుందాము. ఏంటంటే ప్రతిరోజు ఒక టాపిక్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్నాం కదా. టాపిక్ అంటే ఏం కాదు, జనరల్గా ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం కూర్చున్నప్పుడు సైలెంట్గా ఉంటాడు వాగే ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట. అంటే ఆ సైలెంట్ మోడ్ని ఒక్కసారిగా హైపర్ చేస్తాడు. సో అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరో ఒకరు. అలాంటి ఫ్రెండ్ ఎవరున్నారు? ఒకవేళ మీరైనా లేదంటే వేరే వాళ్ళ ఉంటే ఏదైనా వాళ్ళతో ఉన్న ఒక మంచి క్రేజియస్ట్ మెమరీ నాతో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. బాగున్నాను. క్యూట్ గానా? బాగున్నాను అయితే నిజంగా. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జాను నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? ఓకే. ఏంటి విషయాలు చాలా మిస్ అయ్యాను నేను ఈ 4 days అందరినీ. అంటే కొంచెం పని నుండి బయటికి వెళ్ళాను, అందుకే రాలేకపోయాను. హేమా అంటే తను కూడా కొంచెం వర్క్ లో ఉంది, వస్తుంది. ఓకే. అవును. అవునా? ఖచ్చితంగా నేను చెప్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కొంచెం బాగా వాగి విసిగించి ఎంటర్టైన్ చేసే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీ గ్యాంగ్ లో? ఉంటే ఎవరు? ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి వాళ్ళతో? మీకున్న స్వీట్ మెమరీస్ ఏంటని అడుగుతున్నా. నువ్వే? నాకు తెలుసు నువ్వే అని ఖచ్చితంగా. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళే నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడతావు ప్రతిసారి, కాసేపు ఊరుకోవచ్చు కదా అని ఎప్పుడైనా అన్నారా? సరేలే, నువ్వు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడు అని చెప్తారు కదా. అలానే ఉండాలి. ఏంటి? అవునా? నువ్వు మీకున్న ఫ్రెండ్స్ లో నువ్వు పెట్టిన ఒక 3 నిక్ నేమ్స్ చెప్పు. ఏం పెట్టావు? బుట్టబొమ్మ. నెక్స్ట్ ఏమని? ఓకే, ఇంకా? సరే, ఇప్పుడు నువ్వు ఎలాగో నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నీ ఫ్రెండే కదా, నాకు ఒక నిక్ నేమ్ చెప్పు. నాకు ఏ నిక్ నేమ్ పెడతావు ఒకవేళ నువ్వు పెట్టాలనుకుంటే? కాదు కదా, నాకు నిక్ నేమ్ ఏం పెడతావు పెడితే అంటున్నాను. తర్వాత గుర్తు చేసుకొని చెప్తావు అయితే. సరే అయితే రేపు కాల్ చేసినప్పుడు చెప్పు మరి ఏ నిక్ నేమ్ పెడతావో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ జాను, ఇలానే కాల్ చేస్తుండే. ఓకేనా? బై బాయ్. కాలర్. హలో. హాయ్. ఎవరండి? మహేష్. ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి మహేష్. మహేష్ బాగున్నారా? హలో. బాగున్నారా? ఏం చేస్తుంటారు? అర్థం కాలేదు. మిల్సా? ఓకే. సో ఎలా బాగున్నారు కదా, అంతా హ్యాపీనా? సినిమాలకి అది వెళ్తుంటారా? ఇప్పుడు దేవరా లాస్ట్ అంటే ఆ సినిమా తర్వాత ఇంక అసలు ఏమి చూడలేదనా? అసలు సినిమానే చూడవనా? అప్పుడప్పుడు
మరి రెగ్యులర్గా కాకుండా కుదిరినప్పుడు ఎప్పుడైనా కొంచెం మంచి సినిమా వస్తే చూస్తా, అంతేనా? అంతే అన్న. సరే, ఇప్పటి వరకు నువ్వు చూసిన సినిమాల్లో అసలు చాలా బాగా నచ్చిన సినిమా ఏంటి నీకు? బాగా నచ్చేది మాట్లాడు ఆ, అవును, గంగరాజు. బంగారాజు. హే, ఊర్లో నువ్వు కూడా లుంగి కట్టుకొని బంగారాజు లాగా తిరుగుతూ ఉంటావా చేతిలో కర్ర పట్టుకొని? లేదన్న. లేదా బుద్ధిమంతుడివా? హలో, ఇదే ఫస్ట్ టైం ఆ కాల్ చేయటం? అవునన్న. మరి సరే, కాల్ చేసావు, అంత మొహమాటంగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏదో భయపడుతున్నట్టుగా? ఆ? లేదన్న. లేదా మరి కొంచెం బాగా యాక్టివ్గా మాట్లాడాలి. హలో, అలా అన్న. కొంచెం యాక్టివ్గా మాట్లాడు స్వామి. సరే, ఎలాగో సినిమాలు చూస్తావు కదా, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు ఒకసారి. క్లారిటీ ఆడే నా చైతన్య. ఎవరు? నా చైతన్య. నాగ చైతన్య నీకు ఫేవరెట్ హీరోనా? అవును. మరి ఎవరైనా నువ్వు చూసి "ఈ హృదయం కరిగించి వెళ్ళకే" అని పాట పాడలేదా మరి నువ్వు? లేదన్న. కాంపిటీస్ పెళ్ళి అయిపోయిందా నీకు? ఈ హృదయం అనిగిసి ఎల్లకే, ఆ. ఈ హృదయం. సరే సరే, ఇలానే మన షో చూస్తుండు, కాల్ చేస్తుండు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.